హాయ్ వెల్కమ్ టు దివ్య పాడేపల్లి బ్లాగ్స్. ఈరోజు మనము కర్ణాటక స్టైల్లో మిరియాల రసం ప్రిపేర్ చేసుకుందాము. ఇది ఈ కాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ ఇలాంటి వాటికంతా చాలా బాగుంటుంది. తినడానికి కూడా స్పైసీగా ఉంటుంది. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. డోంట్ మిస్ ఇట్. ఈరోజు మనం మిరియాల రసం చేసుకుందాం. ఈ చలికాలంలో అందరికీ జలుబులు, దగ్గులు ఉంటాయి కదా. జ్వరం వచ్చిన వాళ్ళు కూడా ఇది తినడానికి నోటి రుచిగా ఉంటుంది. కర్ణాటక స్టైల్లో మిరియాల రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను ఇలా 1 స్పూను మిరియాలు తీసుకున్నాను, కొంచెం ధనియాలు, 1 స్పూను జీలకర్ర, ఇది 2 మిరపకాయలు పోపుకి వేసుకున్నాను, 1 తెల్లగడ్డ తీసుకున్నాను, 3 ఎండుమిరపకాయలు ప్లస్ 2 పచ్చిమిర్చి అని తీసుకోవచ్చు. నా దగ్గర పచ్చి లేవు, నేను ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1 టమాటా, కొత్తిమీర, కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. మనకు పులుపుకు తగ్గట్టు 1 హాఫ్ టమాటా తీసుకున్నాను. ఇప్పుడు ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు గ్రైండింగ్కి ఏమేమి కావాలండి, ఇలా నేను ఒక జార్ తీసుకున్నాను. ఇందులోకి ఫస్ట్ నేను మిరపకాయలు వేసుకుంటాను. మనకి ఎంత కారం కావాలో దానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను. కొంచెం ధనియాలు, మన టేస్ట్కి తగ్గట్టు ధనియాలు వేసుకుంటున్నాను. మిరియాలు కూడా మీకు ఘాటు తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం ఘాటు ఎక్కువ ఉండాలని నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. కొంచెం జీలకర్ర కూడా తీసుకున్నాను, అలాగే 1 టమోటో, ఈ కొత్తిమీర కాడలు, ఇంకా మనము చింతపండు తీసుకున్నాం కదా, నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి, ఇంకా వెల్లుల్లి, టమోటా ఇవంతా వేసి గ్రైండ్ చేసుకున్నాం స్మూత్ పేస్ట్ లాగా. రసానికి కావాల్సిన మసాలా నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకుందాము. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనకు తర్వాత కావాల్సింది 2 స్పూన్స్ వేసుకుంటున్నాను నేను ఆయిల్. ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మిరపకాయ, హాఫ్ టమోటా కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, ఇవి ఫ్రై చేస్తున్నాము. ఫ్రై అయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ మసాలా వేసుకుంటాము. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం. కొంచెం పసుపు వేసుకున్నాం. మనము జారు మిక్స్ చేస్తాం కదా, ఈ జార్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ వేసి కలుపుతాం. ఇప్పుడు మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకోండి. మనకి ఎన్ని వాటర్ కావాలో రసం అన్ని వాటర్ యాడ్ చేసుకుంటాం. కొంచెం కొత్తిమీర వేసి జస్ట్ ఒక ఉడుకు వచ్చే వరకు ఉడకపెట్టుకున్నా, మరీ ఎక్కువ ఉడకపెట్టకూడదు. జస్ట్ కొంచెం ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. చూడండి, చూడడానికి కూడా చాలా బాగుంది. అంతే అండి. ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు టేస్ట్ చూసి వేసుకోవాలి. అంతే, ఉడకపెట్టుకుందాం దీన్ని బాగా. అంతే, మిరియాల చారు రెడీ. చూడండి, మిరియాల రసము ఫ్రై ఉడుకుతోంది. అంతే అండి, ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.